ప్రేమ అవసరం లేదు బీసీల పట్ల, మనసులో ప్రేమ ఉండాలి. ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాలనుకుంటారు ఇష్యూ మీద. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, త్వరగా చర్చ క్లోజ్ చేసే సమయం ఏంది, చెప్పండి మీ వ్యూ ఏంటి శ్రీనివాసరెడ్డి గారు. ఉన్నది ఏం లేదు, రేపు 8వ తారీఖు నాడు అన్ని విషయాలు బయటకు వస్తాయి అనుకోండి. కానీ జనరల్ గా ఏంటంటే పోయిన ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీలు 40% ఏబో ఆల్రెడీ మన దగ్గర గెలిచారు, సమస్య లేదు. అది ఇంకేబోనే ఉంటుంది. 50.3 బీసీలు వితౌట్ రిజర్వేషన్స్. వితౌట్ రిజర్వేషన్ అని చెప్పేది అంటే రిజర్వేషన్ 22%, మిగతా అంతా జనరల్ లో గెలిచినటువంటి లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఎడ్యుకేషన్ కమిషన్ కూడా డాటా ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇప్పుడు కోర్టు అడిగేది కూడా రేపు బహుశా నేను అనుకుంటున్నా అదే విషయం. అసలు నిజంగానే బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళ పాపులేషన్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది, మనకు తెలిసేది. ఇప్పుడు వీళ్ళు డాటా ఆ విషయాన్ని స్టేట్ గవర్నమెంట్ బయట పెట్టగలిగితే వాళ్ళు నిజంగానే పొలిటికల్ రిప్రజెంటేషన్ తక్కువ ఉందని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టు కూడా తప్పుపడుతుంది, వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ అట్లా లేదు. 40% ఎబో బీసీలు సర్పంచులైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా ఉన్నప్పుడు అది సమస్య రాదు. ప్రభుత్వం చేస్తున్న తప్ప ఒక్కటి మన భరత్ గారు కొంచెం నేను ఎబ్రాడ్ గా చెప్పదలుచుకున్నా ఇక్కడ. సమస్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నాకేమనిపిస్తుందంటే, సరే సామాజిక న్యాయం అనేది దేశంలో అవసరమే, తెలంగాణలో కాదు దేశమంతటా కూడా అవసరమే, దానికి ఎవరు తప్పు పట్టరు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పట్టుకొని బీసీ రిజర్వేషన్లు 50% క్యాప్ ఎత్తేయాలని చెప్పడం బాగుంది, నో డౌట్. ఈవెన్ బీహార్ లో కూడా వాళ్ళు అదేంది ఓటు అధికార యాత్రలో చెప్పిన విషయం కూడా, మన ముఖ్యమంత్రి కూడా బీహార్ పోయిన విషయం మనకు తెలుసు. అక్కడ కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. అక్కడ చెప్పింది ఏంది వాళ్ళు, ఇక్కడ మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము, 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం అనే విషయాలు కూడా అక్కడ యాడ్ లో వచ్చినాయి. దాని మీద రిఫ్లెక్ట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా మన ముఖ్యమంత్రి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితులు కూడా జాతీయ మీడియాలో మనం చూస్తున్నాం. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఎందుకు కొన్ని తెచ్చుకోవడం నాకు అర్థం కాలేదు. రెండో పాయింట్ ఇక్కడ భరత్ గారు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ విషయంలో సారీ ఐఎమ్ ఆల్సో ఏ రెడ్డి, బట్ దీని మీద పిలుచుకుపోవడం, ఒక రెడ్డి పోవడం ఇంకో రెడ్డి పోవడం ఏం అవసరం నాకు అనిపించలే. ఓసీలు అంటే ఓన్లీ రెడ్డిలే కాదు కదా, తెలంగాణ బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ఇతర కులాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు మంది వీళ్ళకేందో ఆపుతుందో నాకు అర్థం కాలేదు. అనవసరంగా అన్నెసెసరీగా బీసీలకు రెడ్డిలు ఎప్పుడు వ్యతిరేకం కాదండి, ఈ విషయం క్లియర్ గా చెప్తున్నా నేను. బీసీలకు ఎన్నడూ రెడ్డిలు వ్యతిరేకం కాదు. అసలు నీకు ఇవాళ నీకు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడ్డి క్యాండిడేట్లే ఊర్లలో లేరండి, వాళ్ళకేమి ఇబ్బంది? వీళ్ళెందుకు పొడుచుకొస్తుందో నాకు అర్థం కాలేదు, వీళ్ళెందుకు కొట్టుకుపోయారు అసలు. ఇంకోటి మన భరత్ గారు ఎవరు కోర్టుకు, మీరు మాధారెడ్డి గారు ఎందుకు కోర్టుకు పోయినారంటారా? అది ఆయనకు తెలుసు, నేను చెప్తున్నా అదే. ఐఎమ్ ఆల్సో ఏ రెడ్డి, ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో క్యాస్ట్ నాకు అర్థం. ఒక 1 minute వ్యతిరేకిస్తూ పోయిన వాళ్ళు 1 minute భరత్ గారు, ఓన్లీ పేపర్ కట్టింగ్స్ పట్టుకుని ఎవడన్నా కొట్టుకుపోతాడా అండి? అక్కడ జీవో ఇవ్వక ముందే ఏం అవసరం ఉంది అక్కడ? ఓన్లీ రెడ్డి కమ్యూనిటీని బ్లేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప అవతల వాళ్ళు ఏమని మాట్లాడుతుందండి ఇవాళ? ఇదే యూట్యూబ్లలో అనేక మంది మాట్లాడుతుంది ఎవరి మీద అండి? ఒక వ్యక్తి తన పాపులారిటీ కోసం పిల్లేసి పేపర్ కటింగ్లతో పిల్లేస్తే బ్లేమ్ అయ్యేది ఎవడు? రెడ్డి కమ్యూనిటీ బ్లేమ్ అవుతుంది. వాళ్ళ రెడ్డి జాగృతి ఏందో, వాళ్ళ రెడ్డి జాగృతికి ఎంత ప్రతినిధులో నాకు తెలియదు. ఐఎమ్ సారీ టు సే. వెళ్ళేది లేకుండా అంటారు. నేను అదంటలేను, పెట్టాలి. ఇంకా లేరా అండి? బ్రాహ్మణులు లేరా? వైష్ణులు లేరా? అదర్ క్యాస్టులు లేవా ఓసీలో? వీళ్ళే ఉన్నారా? అంటే తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పరంగా అట్లా కాదండి, రాజకీయ పరంగా రెడ్డిలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తే నష్టం మోస్ట్లీ రెడ్డిలకే వస్తాయి, ఎందుకంటే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ 42% ఎబో నీకు గ్రామ స్థాయిలో రిప్రజెంటేషన్ బీసీలో ఉంది. అదే ఓకే, పంచాయతీలో భరత్ గారు ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం మల్లన్న మాట్లాడచ్చు, మాధవరెడ్డి మాట్లాడచ్చు, నాకు అనవసరం.
ఇక్కడ రిప్రజెంటేషన్ బీసీలది తెలంగాణలో నీకు స్థానిక సంస్థల్లో ఉన్నప్పుడు వీళ్ళకేం బాధనో నాకు అర్థం కాలేదు. ఇక్కడ రెండో విషయం ఆల్రెడీ ఉన్నాక బాధ ఎందుకు అంటారు? భరత్ గారు నేను ఒక విషయం చెప్తున్నా, కమ్యూనిటీని బ్లేమ్ చేస్తుంటే అది బాధపడుతున్నా నేను. వై ఒకటి. రెండోది మన భరత్ గారు ఇంకొక ఆయన వంగా గోపాల్ రెడ్డి ఏమో ఆయన ఆల్రెడీ హైకోర్టులో అక్కడ హియరింగ్ ఉంది 8th కు, ఈయన సుప్రీంకోర్టు కూర్చుతాడు. ఏమవసరం అండి? కేవలం రెడ్డి కమ్యూనిటీ బదనాం చేయడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు తప్ప రెడ్డిలకేదో వీళ్ళు ఉపయోగపడుతున్నారు, వీళ్ళ వల్ల జరుగుతుంది చట్టం న్యాయం, వీళ్ళు పిల్ల లేకపోతే జరగదు. ఎవరు చెప్పిండండి? భారత రాజ్యాంగం ఉంది మనకు, అందరికీ సమానమైనటువంటి రైట్స్ ఉంటాయి. వీళ్ళు వేస్తేనే పిల్లు వేస్తేనే న్యాయం జరిగేది ఏమి ఉండదాడ. అనవసరంగా అన్నెసెసరీలీ మిగతా క్యాస్ట్ల ముంగట రెడ్డిలను ఒక విలన్ గా నిలబెడుతున్నటువంటి దుర్మార్గం అది. నన్ను అడిగితే ఏం అవసరం ఉందండి? రేపు ఎవడైనా పోతాడు ఏ చట్టం ముంగట ఏది. మాధవరెడ్డి గారు ఉన్నారా? భరత్ గారు చట్టం ముందు ఏది నిలబడదు. ఈ పొలిటికల్ ఎక్స్ప్రెషన్లు, పొలిటికల్ ఎక్స్పోజులు తప్ప దేనికి ఉపయోగపడేది కాదు ఇది. అన్నెసెసరీలీ రెడ్డిలు ఎప్పుడైనా కానీ కామ్ గా అన్ని సొసైటీలను కలకపోయేటువంటి సమాజం ఇది రెడ్డి సమాజం. సరే, నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు బీసీలు 50% ఉన్నారు, రెడ్డి రిప్రజెంటేషన్ ఎంత ఉంది లోకల్ బాడీస్ లో? 25-30% ఉంటుంది కదా? నాకు తెలియదు, ఆ లెక్కలైతే నాకు తెలియదు. అంటే ఇప్పుడు బీసీలు 50% పోతే, బీసీలు 50% పోయి ఎస్సీ ఎస్టీలు ఒక 25% పోతే 75 పోతే మిగతా దానిలో 20-22% అయితే ఉంటారు కదా రెడ్డిస్. నేను చెప్పేది ఏంటండి, కులాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటారు రెడ్డి. భరత్ గారు భరత్ గారు వినండి. చెప్పండి. నేనేం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అధికారం కావాలని రెడ్డి కూడా రెడ్డి బదనాం చేస్తున్న రాజకీయం ఉంది తెలంగాణలో. అన్నెసరీ అసలు కౌంటే కాదండి అది. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా. ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి తెలంగాణలో రెడ్డిలు అంతా ఆయన హీరో అనుకుంటారో ఏమంటూ నాకు తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే ఆయనే ఒక ప్రెస్ మీట్ లో చెప్పి మేము ఎంతున్నామండి 4% సిగ్గు ఉండాలండి. నేను అడుగుతున్న ఒకటి, 1931లో నిజాం చేసిన సెన్సెస్ లో రెడ్డిలు 13%, 13%. ఆఫ్టర్ దట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ మనకు వచ్చిన కుటుంబ నియంత్రణ ద్వారా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, రెడ్డిల పాపులేషన్ తగ్గింది. వాస్తవం ఎంతవరకు ఉన్నారండి ఈ రోజు? అట్లీస్ట్ 9% ఉన్నారు. అక్కడ రవీందర్ రెడ్డి గారు కూర్చున్నారు, ఆయన కూడా తెలిసి ఉండాలి నాకు తెలిసి. నేను ఏమంటున్నా అంటే 9% ముఖ్యమంత్రి ఒకటి. భరత్ గారు ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తుండో 4% కూడా లేమంటుంటూ ఎందుకంటుండో నాకు అర్థం కాలేదు. ఖాళీ ఆయన ముఖ్యమంత్రి కుర్చీ కావాలి. రెండోది ఏం చెప్తాడు ఆయన? రెండో విషయం ఏం చెప్తుండే ఆయన? నా తర్వాత ఎవడు రెడ్డి ముఖ్యమంత్రి కాడు అని చెప్తాడు కొన్ని ప్రెస్ మీట్లలో. ఎవడు అడిగిండని అయితాడు కాడు అనేది ఈయనకేం అవసరం? అంటే ఓన్లీ ఇలా తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీని బదనాం చేయడానికి ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు రెడీగా ఉన్నాడు. నాకేందో అర్థం కాలేదు. అన్నెసెసరీ. మేము నిజంగా చెప్తున్నా, కోర్టులో కేసు ఫైల్ చేసేది లేకుండా అంటారు. ఒకటి భరత్ గారు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. నా పర్సనల్ గా చెప్తున్నా, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, నాకు క్యాస్ట్ ఫీలింగ్ అసలు ఉండదు. కానీ చెప్తున్నా ఎందుకంటే అన్నెసెసరీ గ్రామాల్లో ఉన్న రెడ్డిలను, లేకపోతే ఎక్కడో బతకపోయిన రెడ్డిలను అన్నెసెసరీ వాళ్ళని ఒక విలన్ గా చూపిస్తుంది కదండి. సిగ్గుండాలి కదా ఏమన్నా పిటిషన్ వేసినకైనా, ముఖ్యమంత్రికైనా, ఇంకెవరికైనా. ఏంది ముఖ్యమంత్రి ఒకటి భరత్ గారు, ఈ దేశంలో బీసీల సంఖ్య ఎక్కువ, నో డౌట్. నేను కూడా ఒప్పుకుంటా. కర్ణాటక పోతే రెడ్డిలు బీసీలు అండి, మీకు తెలుసా? అదే మన సంగప్ప గారు కూర్చున్నారు, కర్ణాటకలో రెడ్డిలు బీసీలు, అడగండి వాళ్ళు చెప్తారు. ఇంకొకటి చెప్తున్నాను నేను, లింగాయతులు కూడా బీసీలే, ఒక్క లీగలు బీసీలే. 93% బీసీలు తెలంగాణ కర్ణాటకలో. మరి ఈడేమైంది? వీడు బుధపరిచిపోయింది ఆయన. నాకు మాటలు వస్తున్నాయి చెప్పరాదు కానీ ఏంది రాజకీయం? కేవలం పబ్లిసిటీ రాజకీయం జరుగుతుందండి తెలంగాణలో. బీసీలకు న్యాయం జరిగే రాజకీయం కాదు, ఇంకొకటి కాదు. ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారా? మాధవరెడ్డి ఉన్నారా ఫోన్ లైన్ లో? ఏం అవసరం ఉందట ఆయన? రెడ్డి కమ్యూనిటీకి ఆయన ప్రజాప్రతినిధి ఆంటీ, ప్రతినిధి. మరి వల్లభరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వల్లభరెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కోర్టుకి ఎవరైనా పోవచ్చు అన్నా, నేను వ్యక్తిగతంగా అనేది కాదు. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద కూడా అట్లే పోయిందని చెప్పిన కాదు.
ఎవడు అంటే ఇవాళ నాగలు దుంతున్న రెడ్డి ఊర్లో ఉన్నాడు. వీళ్ళు చేస్తున్న రాజకీయం ఏంది, బదనాం ఎవరిని చేస్తున్నారు, వాళ్ళని ఒక దుష్మన్ గా ఒక విలన్ గా అదే మళ్ళీ క్యూరియస్ చూపెడుతున్నది, తెలుగు వెలుగు చూపెడుతుంది, రెడ్డిలకు పిక్కంతటి తిరుగుతున్నారు. ఎవరికి లాభము, ఎవరికి నష్టం, ఎవరి కోసం చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది ఉంటే దమ్ముంటే ఇంకొకటి మన భరత్ గారు ఈ సెన్సర్ చేసినామని చెప్తున్నది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందులో క్రిస్టియన్లు ఉన్నారండి, క్రిస్టియన్ల ప్రస్తావన లేదు అందులో. అదేం జనాభా లెక్కలు అంటే ఒకటి ఇక్కడ నాకు ఒక కారణం కనబడుతుంది. క్రిస్టియన్ ఒక్క నిమిషం, నాకు క్రిస్టియన్ కారణం ఎందుకు కనబడుతుంది అంటే చాలా మంది దళితులు మతం మారి క్రిస్టియన్ అని చెప్పుకోరు. ఎందుకంటే చెప్తే బీసీసీ రిజర్వేషన్ పోతుంది. రిజర్వేషన్ క్రిస్టియన్ లెక్క ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. కన్వర్ట్ అయిన క్రిస్టియన్లు చెప్పుకోరు ఓపెన్ గా. చెప్తే రిజర్వేషన్ పోద్ది కదా. నేను క్రిస్టియన్ అని చెప్తే కదా బీసీసీ రిజర్వేషన్ వస్తుంది. బీసీసీ 1% రిజర్వేషన్ వస్తుంది కదా. భరత్ గారు నేను ఒకటి ఇప్పుడు మీకు దేశంలో రాష్ట్రంలో మీరు క్రిస్టియన్ రిజర్వేషన్ భరత్ గారు పేరు క్రిస్టియన్ పేర్లే ఉంటాయి. మన గెస్టులు కూడా ఏమనుకోవద్దు, మన గెస్టులు ఏమనుకోవద్దు, మీరు కూడా ఏమనుకోవద్దు, ఎవరు ఏమనుకోవద్దు. ఒక విషయం అడుగుతున్నాను, మీరు అంటున్నారు నిజమే, రిజర్వేషన్ పోతుందని వాళ్ళు కాదని చెప్తున్నారు. మేము దళితులమని చెప్పొచ్చు, ఇంకో క్యాస్ట్ ఉన్నా కానీ మేము ఆ క్యాస్ట్ అనేది చెప్పొచ్చు, నేను కాదంటలేదు. మరి తెలంగాణలో ఉన్న చర్చిలు అనేది తీసేస్తావా చెప్పండి. మేము అదే ప్రశ్నించాం, మేము అదే అడిగినాం. చర్చిలు ఎందుకు అంటే ఇప్పుడు ఇద్దరున్నా ప్రార్థన చేసుకుంటారు కదా. అదే ఎంపైరికల్ డాటా అంటేనే అది ఇప్పుడు ఇంకొకటి భరత్ గారు, ఎంపైరికల్ డాటాలో ఏముంటది, తెలంగాణలో బీసీలు సర్పంచులు ఎంతమంది, ఎంపీటీసీలు ఎంతమంది, ఎడ్పీటీసీలు ఎంతమంది అనేది అదే ఎంపైరికల్ డాటా. అప్పుడు నీకు పొలిటికల్ గా నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు, జనాభా రేషియోలో అన్యాయం జరుగుతున్నప్పుడు రిజర్వేషన్ ఇవ్వాల్సిందని కోర్టే చెప్తుంది. మనం కాదు చెప్పేది, భరత్ గారు కళ్ళు సున్నాసేటో కాదు చెప్పేది, కోర్టే చెప్తుంది. వై నాట్? ఎందుకు ఈ ఎంపైరికల్ డాటాని ఈ ప్రభుత్వం బయట పెట్టలేకపోతుంది, కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోతుంది, ఇందాక ఎందుకు వస్తుంది? ఈ రెడ్డి నాయకులు, జాగృతి నాయకులు వీళ్ళంతా పోయి సుప్రీంకోర్టులో హైకోర్టులో ఈ పిటిషన్లు ఇచ్చి పొలిటికల్ డ్రామాలు ఏంది, వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు, ఈ పిల్లు వేస్తున్నారు, నాకు అర్థం కాలే. ఎవరి కోసం వేయాల్సిన అవసరం లేదు. 42% రిజర్వేషన్ నేను అనుకుంటున్నా అన్నెసెసరీ రెడ్డిలను బ్లేమ్ చేయడానికి, ఇంకెవరికో సహకరించడానికి వేస్తున్నారేమో నాకు అనిపించింది. ఎవరికండి తెలంగాణలో ఇప్పుడు మీరు ఎంత గొప్పగా చెప్పినా గానీ పొలిటికల్ ఎంపవర్ లో కొంత రెడ్డిలు ఫార్వర్డ్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా. అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశా. నేను నా రెడ్డిల మీద నా ఒపీనియన్ చెప్తా. ఏంటంటే 43 రెడ్డి ఎమ్మెల్యేలు అయినారంటే దానికి కారణం ఏంటంటే అన్ని కులాలను కలుపుకొని పోయినారు. గ్రామంలో ఉన్న దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరినీ కూడా కలుపుకొని పోయినారు కాబట్టి 43 మంది అయినారు. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి రెడ్డిలకు, అవి భర్త తర్వాత పెరిగిన విధానం వేరే విధంగా అవకాశాలు లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయి, దానివల్ల అయినారు. కానీ ఎట్ ది సేమ్ టైం వేరే కమ్యూనిటీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్, బికాస్ ఎందుకంటే కొంత ప్రాపర్టీస్, ల్యాండ్స్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల సాయం చేసే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఊర్లో చావైనా పెళ్ళైనా సాయం చేసే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఒకటి భరత్ గారు ఇప్పుడు అవకాశం మిగతా వాళ్ళకు కూడా రావాలి అంట, నాట్ ఓన్లీ రెడ్డిలు. అవసరం ఉంది. ఏమంటా అంటే నేను ఒక సిద్ధాంతం బాగా నమ్ముతా. అంత్యోదయ సిద్ధాంతం ప్రపంచంలో అత్యంత గొప్ప సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. వడ్డిచ్చిన బంతిలో ఉన్న చివరి వాడికి అందాలి అన్నది నేను దాన్ని బాగా నమ్ముతా. భరత్ గారు నేను చివరిలో చాలా గొప్ప సిద్ధాంతం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతం అంత్యోదయ. చివరిలో బంతిలో కూర్చున్న వాడికి కూడా అందాలి అని అంట. చివరిలో బంతిలో కూర్చున్నవాడు ఇవాళ ఎంబీసీలు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలో కూడా ప్రొటెక్షన్ ఉంది. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నాయ బ్రాహ్మణ, పూసల, చాలా కులాలు, బాలసంతులు, కాటిక పాపల, పిచ్చకుంట్ల, బుడుబుడుకల, వీరమనిషి, జంగం, వీరముష్టి, అయ్యో రకరకాల మందుల, కాశపాపడి, రకరకాల కులాలు ఉన్నాయి. సంచార జాతులకు జరగాలి. చెప్పండి సంగప్ప గారు. కంటిన్యూ కాల్ వస్తుంది, మనకు డిబేట్ కంక్లూడ్ చేయాలి 2-3 minutes లో. చెప్పండి భరత్. ఒకటి, కాంగ్రెస్ పార్టీ
మోచేతికి బెల్లం పెట్టి నాకమని చెప్పి బీసీలకి ఆశ చూపించింది. వీళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారో వాళ్ళు అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు, వాళ్ళు చేస్తున్నది ఏది కూడా చేయలేదు బీసీలకి, సప్లాన్ గిప్లాన్ అంతా. కేవలం ఇప్పుడు ఒక ఇష్యూ తీసుకొచ్చేది సాధ్యం కాదా, అవుతుందా కాదా అని ఏమాత్రం ఆలోచించకుండా, అది సాధ్యం చేయడానికి ఎంత శాస్త్రీయంగా పోవాలన్నటువంటి దానిపైన కూడా ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు ఇప్పుడు ఒక దాన్ని మేము ముఖాన ఒక ఇచ్చేసినాం, అది ఉంటుందా పోతుందా మాకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు చేసిరు. సరే రేపు కోర్టులో వాళ్ళు అభిషేక్ మను సింగ్ని తీసుకొస్తాము, ఎవరిని తీసుకొస్తామంటారు, తీసుకురానియండి. మేమేమంటున్నామంటే వాళ్ళు కోర్టులో బలమైన వాదన వినిపించి దీన్ని నిలబెట్టాలా. 42% రిజర్వేషన్ కావాలని బీసీలు కోరుకుంటున్నారు. సరే అక్కడ ఇప్పుడు రెడ్డి సంఘం నుంచి ఉన్న వాళ్ళకి అభ్యంతరాలు ఉండొచ్చు కాక, నేను కాదన్నాను. కానీ తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా మా వాటా మాకు కావాలంటున్నారు. ఆ వాటా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆశ చూపించింది. ఆ ఆశ చూపించింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని నిలబెట్టాల్సి కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు రేపు ఏమని వాదిస్తారు, ఎట్లా చేస్తారు చూద్దాం. బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సంగప్ప గారు. బాలాజీ గారు 30 సెకండ్స్ ఇప్పుడు భరత్ గారు మేము కూడా అదే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రేపు గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది, గెలవాల్సిన అవసరం ఉంది, బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే హామీ ఇచ్చింది వాళ్ళు, డిక్లరేషన్ పెట్టింది వాళ్ళు. కాబట్టి డ్రామాలుగా ఆపండి అనేది రేవంత్ రెడ్డి గారు సూచన చేస్తున్నాం. డ్రామాలు ఆపకుండా క్రెడిట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. హైకోర్టులో గనక పాస్ అవుతే గనక ప్రతిపక్షాలు మేము సపోర్ట్ చేసాం, ఏదన్నా ఎలక్షన్ కనుక 42% జరిగితే గనక క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి వస్తుంది. రాకపోతే ఒకవేళ స్టే అయినా సరే డ్రామాలు అనుకునే ప్రమాదం కూడా ఉంది. రెండు ఉన్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు, సంగప్ప గారు, బాలాజీ యాదవ్ గారు, అడ్వకేట్ శరత్ గారు, మాధవ్ రెడ్డి గారు. సో మొత్తానికి రేపు చాలా ఇంపార్టెంట్ డే. రేపు మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది స్థానిక ఎన్నికలు ఉన్నాయా లేదా, షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అని చెప్పి. మోస్ట్లీ రేపే హైకోర్టు స్టే ఇవ్వడమా లేకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కంటిన్యూ చేయడమా, ఎలక్షన్ 42% రిజర్వేషన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నది రేపు తెలిపోద్ది. సో రేపు మళ్ళీ ఈ అంశం మీద విస్తృతంగా చర్చిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.